జయ జయ రామాని కనీసం ఒక్క 28 సార్లన్నా పక్క వాళ్లకు సైగ చేయకుండా మహాగణాధిపతి గౌరీ దేవరా పూజనం కలశారాధనం పృథివీ పూజనం దిక్లక్షణం సర్వతో దిశందేశామనిరోధేన పూజా కర్మ సమాధస్వే ఆయాందో యాతధారా అపయాందో విష్ణోః దేవజన్మర్చస్వ భూమో ప్రాదేకం గురయా పునర్వసు నక్షత్రంలో పుట్టాడు రామచంద్రమూర్తి. అందరికీ తెలుసు రామాయణం. संसार लोके
जन्म प्राप्तवतः इदानीं मम एतत् पर्यन्तम् एतेषां प्रेरकस्य स्वस्य गोत्रैः सम्बन्धैः మధ్యలో ఆశ్రమాన్ని చేరే ముందుగా ఓ రాక్షస ముందు తెలుసుకోవాలి. తెలుసు విషయాలు పాటకి ఏదో ఇదే రామ ఇగో ఇదే లోకకంటకమైనటువంటి యొక్క మానసిక స్వభావం పెద్దలు ఎప్పుడు పోవాలంటారు. తప్పకపోతే చెరికత్తలందరూ ఆడుకునేవాడు అన్నారు. అమ్మ సీత ఆ మంచి అందరం లేదంటే మీరు జరిపి తీసుకోండి అని ఎడమ చేయాలి. శివధనుడు బంధం సీతా కళ్యాణం పునీతుల జనాంధ్ర జ్వాలాంధ్ర ఇన్ని దేశాల నువ్వు లేబడతావా ధనస్సు అందుకోసం నేనే తప్పించుకున్నాను. వీళ్ళంతా సాయంకాలం వరకు ఆ అబ్బాయి ఎవరండి ఆయన మారణ ఋషులు ఇచ్చాడు. కథ బాగా కలిగారు కదా. నీ దగ్గర ఏం లక్ష్యం? నా దగ్గర ధనలక్ష్మి ధాన్యలక్ష్మి రాజు మా పెళ్లి పనుల దగ్గర వచ్చి నిలబడాలండి. మీరు ఉత్తగా స్థలం దాకా నిలబడి తెలాలని ఏదో పని చేయాలి. అవలీలగా ఎత్తాడు. సీతాదేవి చూసింది. నేటి కాలంలో లంకకు వెళ్ళాలి సీత. వానరులు కలిశారు. వారధి నిర్మాణం జరిగింది. రావణ సంగ్రామం జరిగింది. ఆ జరిగిన తర్వాత సీతాదేవితో సహా పుష్కర విమానంలో బయలుదేరి వచ్చాక ఎవరు? రామచంద్రుడు. పండుతుందో ఆనాడు రావాలి అనుకున్నాడు స్వామి. ఎన్నెన్నో ఆటంకాలు ఎదుర్కొన్న భక్తులంతా ప్రజలంతా అందరి యొక్క మన్ననలు అందుకొని స్వామి ఈనాడు ఈ శివభకృతనామ సంవత్సరం ఎన్నుకున్నాడు. ప్రపంచానికి శోభ ఎప్పుడు కలుగుతుందట అంటే భగవంతుడు వచ్చినప్పుడే అది శోభ. చూడడానికి ఒక ఆనందదాయకమైనటువంటి ఒక దృశ్యం. ఇన్నేళ్ల నుంచి కోరుకుంటే ఇప్పుడు వస్తానండి స్వామి అని అనుకుంటే మరి ఆయన వస్తే ఏం చేస్తాడంటే మళ్ళీ మన మనస్సులో యుగ యుగాలుగా శాంతి సౌభాగ్యాలు నెలకొనేటువంటి ఒక స్థితిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆయనది. మనమే కాదు, రాముడు ఉద్భవించడానికి ఎన్నేళ్ల కింద పుట్టాడైన రామచంద్రమూర్తి 17,50,000 సంవత్సరాలకు పూర్వం పుట్టింది.
ఇంకా జ్ఞాపకం ఉన్నాడు మనకుంటే ఎంత గొప్పవాడు రాముడు. మీ నాన్నగారి పేరేమంటే చెప్తాం, వాళ్ళ నాన్నగారి పేరేమంటే చెప్తాం. కొన్ని వాళ్ళ నాన్నగారి పేరు కూడా చెప్పనంటే చెప్పొచ్చు కష్టంగా. కొన్ని వాళ్ళ నాన్నగారి పేరు తెలియదండి అంటే మన వంశమే. కానీ 17,50,000 సంవత్సరాలకు పూర్వంగా పుట్టిన రాముడు ఇంకా జ్ఞాపకం ఉన్నాయంటే ఎంత గొప్పవాడు రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి పుట్టడానికి దశరథ మహారాజు ఎంత పుణ్యం చేశాడు. సామాన్యమైన పుణ్యం చేస్తే రామ నామం పలకడం కానీ రామ దర్శనం కలగడం కానీ జరగదు. దశరథుడు సుమారుగా 8 సంవత్సరాల పిల్లవాడి నుంచి పూర్వజన్మలో ఈ దశరథుడిగా ఒక అర్చకుడు. ఆయన ఆలయంలో అర్చకత్వం చేసేవాడు, పూజారి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ నామాల చేత తులసి దళాల చేత భగవంతుని ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఎంతకాలం చేశాడు. ఆ కాలంలో ఆయు ప్రమాణాలు పెద్దవి కనుక 100 పాపం ఒకనాడు ఆ పూజారికి జ్వరం వస్తే ఏం జరిగిందంటే మనకు జ్వరం వస్తే పూజ చేయడం మానేస్తాం. కానీ ఆయన కోరుకున్నాడు లోపల పూజా కార్యక్రమానికి టైం అయిపోయింది, ఓ జ్వరమా కాస్త ఈ చెట్టు మీద ఉంటావా పూజ అయ్యేంతవరకు. ఆయన మాట మన్నించింది ఆ జ్వరం. ఆ చెట్టు మీదకి వెళ్ళిపోయిందట. ఈయన పూజా పురస్కారం పూర్తి చేశాడు ఈ అర్చకుడు. దాని తర్వాత హారతి ఇచ్చేసాడు, భగవంతుడికి దండం పెట్టేశాడు, బయటకు వచ్చాడు. ఓ జ్వరమా మళ్ళీ నా దగ్గరికి రా అని పిలిచాడు. పొమ్మంటే పోతుంది, అది రమ్మంటే వస్తుందండి జ్వరం. మీ యొక్క ఏకాగ్రత ఆయన మీద ఉంటే అన్నీ చెడు వెళ్ళిపోతాయి, మంచి సంప్రాప్తిస్తాయి.